తల్లి ప్రేమను అభివృద్ధి గావించుకోవాలి. కానీ ఈనాటి తల్లి ప్రేమ తన కనుక వస్తువాహన యొక్క ఆధారంలో పట్టుకుని మనం ప్రేమిస్తున్నామే కానీ నిజమైనటువంటి తల్లి తల్లి అనేటువంటి యొక్క నా హెడ్, నా ఫుడ్, నా బ్లడ్ సర్వం కూడా తల్లి యొక్క ప్రసాదమే అనేటువంటి సత్యంతో ప్రేమించేటువంటి వ్యక్తి నూటికొక్కడైనా కోటికొక్కడైనా కనిపించడం లేదు. తల్లి ఒక దైవంతో సమానం. అందువలనే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. సర్వమునకు మూలమైనటువంటిది, ప్రథమమైనటువంటిది తల్లి. కనుక ప్రతి మానవుడు కూడా తల్లి మొదటి గురువు. అన్ని విధంగా బోధించి తల్లిని చూపించి ఉన్నత స్థాయికి కొనిపించి తన యొక్క అభివృద్ధికి కోరేటువంటి తల్లి ఒక్కటే. కానీ పుత్రుడు ఆ విధంగా ఉండటం లేదు. తల్లి ఆత్మ నాకు అక్కర్లేదు, తల్లి ఆస్తిపాస్తులు మాత్రం కావాలి. ఇలాంటి పుత్రుడు కలిగిన ప్రయోజనం ఏమిటి? సంతమైన తల్లి కడుపు చేరుకుంది. కనుక తల్లి గర్భములకు చెట్టుగా పుట్టకూడదు, తల్లి గర్భములకు సార్థకంగా గావించుకునే